ఎంత టేస్టీ అండ్ ఈజీ అయినటువంటి గుత్తొంకాయ కూర అయితే ట్రై చేద్దాం రండి. టేస్ట్ అయితే భలేగొచ్చిందండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశా. మొత్తం అట్లా ఎంత ఇట్లా పెట్టుకుంటే అట్లా కరిగిపోయినాయి అనమాట వంకాయలు. అంత బాగుంది. ముందుగా ఇక్కడైతే నేను పావు కిలో వంకాయలైతే తీసుకుంటున్నానండి. పైన కాడ కొద్దిగా కట్ చేసి ఇట్లా 4 వైపులు కట్ చేసి పుచ్చులున్నాయో లేదో చూసుకోవాలండి. మొత్తం వంకాయలు అట్లాగే కట్ చేసుకోవాలి. మరీ లోతుగా అయితే కట్ చేయబాకండి, కొద్దిగా ఉంచండి. ఇట్లా ఇవన్నీ కట్ చేసేసుకొని ఈ వాటర్లో ఉప్పు వాటర్ అండి, అది కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇట్లా మొత్తం కట్ చేసుకోవాలండి. చూసారా, ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సినవి ఇక్కడ మసాలా పేస్ట్లు అండి. ఇక్కడైతే నేను 1 టేబుల్ స్పూన్ ఉంటుంది కదండి, ఆ స్పూన్తో నేను 2 టేబుల్ స్పూన్ తీసుకున్న ధనియాలు, అట్లాగే పల్లీలు తీసుకున్నానండి 2 టేబుల్ స్పూన్ అవి. ఇంకా కొబ్బరి కూడా 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇవన్నీ వేసి వేపుకోవాలండి. చూసారా, బాగా వేపాలి. ఇంతకీ నేను ఫస్ట్ టైం గుత్తొంకాయ కూర ఎప్పుడు తిన్నానంటే స్కూల్లో ఉన్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కర్రీ చేస్తే తీసుకొచ్చిందండి. నేను అప్పుడే తిన్నా. 4 తీసుకొచ్చిందనమాట వంకాయలు. అట్లాగే 2 ఆ పిల్లకి, 2 అయితే నాకు. టేస్ట్ అయితే భలేగుందండి. అప్పుడే నేను ఫస్ట్ టైం తింటాం. ఎప్పుడు చేసినా ఇంకా నాకు కూడా ఇస్తుందనమాట. అంత బాగా చేస్తుంది వాళ్ళ అమ్మ కూడా. గుత్తొంకాయ కూర అయితే బాగా చేస్తుంది. నాకైతే చాలా ఇష్టం. పప్పు మామిడికాయ కూర అయినా కానీ. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. అట్లాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వంకాయలు ఉంటాయి కదా, వంకాయలు కూడా వేసేసుకోవాలి. ఓ పక్కన వేపుకుంటూనే ఈ పక్కన ఇవి మసాలా పొడి అయితే మనం పేస్ట్ చేసుకోవాలి. అట్లాగే చింతపండు కొద్దిగా వేసుకోవాలండి. ఒక 2 చెక్కలు అయితే వేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా కూడా వేసుకోకూడదు. మీ దగ్గర అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోండి. నా దగ్గర అప్పటికి లేదు కాబట్టి నేను వేసుకోలేదు. అట్లాగే ఒక ఉల్లిపాయ అండి, మీడియం సైజ్ది. కారం వచ్చేసి కొద్దిగా కొత్తిమీర, పసుపు, అట్లాగే కారం వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి. ఇదైతే కొద్దిగా స్పైసీగానే ఉంటుందండి. చూసారా, ఈ పక్కన అయితే వంకాయలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని కొద్దిగా తీసుకొని ఈ వంకాయల్లోకి అయితే పెట్టుకోండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నా, నాకు కూడా అట్లాగే వచ్చింది పెట్టుకోవడానికి. మీరు కూడా నిదానంగానే పెట్టుకోండి. నాకులాగా ఇట్లా ప్రయోగాలు అయితే చేయొద్దండి. చూసారా, ఇంతకే ఒకటి చెప్పడం మర్చిపోయా. ఇందాక మిక్సీలో వేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నాకు ఆ విషయం వంకాయలో పెట్టేసి నాకు గుర్తొచ్చింది. ఇంకా నేను మిగతా పేస్ట్లో వేసుకున్న ఉప్పు మొత్తం ఇంకా కవర్ అయిపోయింది. ఇప్పుడు అదే స్టవ్ ఆన్ చేసి ఒక ఎండుమిరపకాయ, అట్లాగే కొద్దిగా కరివేపాకు, అట్లాగే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకొని వేపుకోవాలి. అట్లాగే మిగిలినటువంటి పేస్ట్ ఇంకొంచెం మిక్సీ జార్లో కూడా ఉందండి పేస్ట్, అది కూడా వేసుకోవాలండి. మొత్తం వేసుకొని ఇట్లా వేపుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత చూసారా, ఉప్పు ఇందాక మిక్స్ చేసా కదా, ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. టీ స్పూన్స్ అండి, టేబుల్ స్పూన్ కాదు. ఇప్పుడు ఇందాక పెట్టుకున్నటువంటి వంకాయలు కూడా వేసేసుకోవాలండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి కర్రీ. అసలు ఫస్ట్ టైం చేసినా కానీ ఎక్కడా కూడా తప్పులు వెతకడానికి కూడా ఉండదండి. అంత టేస్టీగా ఉంటుంది వంకాయ మసాలా. అసలు భలే కుదిరిందండి. టేస్ట్ అయితే ఇప్పటికీ మరవలేకపోతుంది, అంత బాగుంది. చూసారా, ఇట్లాగే ఉంటుంది. ఇది వంకాయ కర్రీ చేయడానికి టిప్ ఏంటంటే, మీరు ఫస్ట్ వంకాయల్ని అది నూనెలో వేస్తారు కదా, అప్పుడైతే మూత పెట్టి అయితే ఉడికించబాకండి. ఎందుకంటే మూత పెడితే అవి ఆవిరి నీళ్ళు దాంట్లో పడి పైకి ఆయిల్ అది చిమ్మేస్తుందండి. అట్లా అయితే చేయకండి.
ఇక్కడైతే సాల్ట్ తక్కువైంది, సాల్ట్ వేసుకోండి. చూసారా ఆయిల్ అనేది పైకి తేలిపోయింది. ఇప్పుడు దించేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి గుత్తొంకాయ కూర అయితే రెడీ అండి. వేడివేడిగా తింటే భలేగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, సరేనా? ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని దింపేసుకోవటమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.